ఫలితాలు, ప్రయోజనాలు మరియు పిరమిడ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనేది మాస్టర్ శివాజీ గారి నుంచి ఉంటుంది. ఆ తదుపరి మనకు మరొకసారి సంగీత ధ్యానము, సాయంకాలం యొక్క సంగీత ధ్యానము, ఆ తర్వాత రాత్రి వేళ భోజనం ఉంటుంది. దాని తర్వాత చివరగా మనకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ 2 ఉన్నాయి. మిమిక్రీ వచ్చేసి స్టార్ సిల్వర్ స్టార్ నుంచి, తర్వాత చివరగా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా, కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఈరోజు మనం 10 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక్క నిమిషం కూడా ఎక్కడ వేస్ట్ కాదు. ఒక్క నిమిషం ఆ విధంగా ఈ కార్యక్రమం రూపుదిద్దబడింది. సో రేపటి కార్యక్రమం యొక్క వివరాలు మరి రేపు తెలుసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అందరం కూడా మన స్వామీజీ గారికి గట్టిగా చప్పట్లతో స్వామీజీ యొక్క సందేశాన్ని మనం తీసుకోవడం ప్రయత్నించాం. థ్యాంక్ యూ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతరాం వందే గురు పరంపరాం. మా గురుదేవులైనటువంటి మహాన్ హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని ధ్యాన జగత్తు సృష్టికర్త అయిన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి సాష్టాంగ దండ ప్రమాణాలు చెప్పుకొని ఆ ధ్యాన మార్గంలోనే నడుస్తూ యోగ మార్గము, ఆరోగ్య మార్గము వైపుకు ప్రయాణం చేస్తూ మనల్ని అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని కలిగించేదానికి ఇటువంటి మహత్తర కార్యక్రమాలు పెట్టుకున్న శ్రీ రామస్వామి గారికి, ఆత్మస్వరూపులైన మీ అందరికీ శిరస నమస్కారాలు. మాకు తెలిసి 1950 వరకు కూడా స్వతంత్రం వచ్చిన ప్రాంతాల్లో జనాలు ఆనందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇన్ని జబ్బులు, ఇన్ని హాస్పిటళ్ళు ఎక్కడా లేవు. ఎందుకంటే మన వాళ్ళు వేదాన్ని అనుసరించేవాళ్ళు. వేదంలో అధర్వణ వేదం ఉంది. ఆ అధర్వణ వేదానికి ఉపవేదంగా ఆయుర్వేదం. ఆయువు నీకు ఎలా ఉండాలో ఇదం ఈ విధంగా తెలుసుకో అని ఆయుర్వేద శాస్త్రం మనకుంది. ప్రకృతిలో మమైకమై జీవిస్తూ ఉంటుంది. ప్రకృతి నుంచి కావలసిన పదార్థాలు తీసుకుంటూ ఉంటుంది. ఆ ప్రకృతి తల్లి ఒక తల్లి బిడ్డలను కాపాడినట్లు మనల్ని కాపాడుతూ ఉండేది. ఏ చిన్న జబ్బు వచ్చినా ఒక మూలిక, ఒక ఆకు, ఒక వేరు వెసరు ఇవి తీసుకునేవాళ్ళం. ఆ తర్వాత యోగా మాస్టర్స్ ఉండేవాళ్ళు. అప్పుడు మహత్తర యోగ సాధకులు కొన్ని ఆసనాలు వేయడం ద్వారా మనకు ఆరోగ్యాన్ని కలిగించేవాళ్ళు. ధ్యానంలో మనం సెల్ఫ్గా కమాండింగ్ చేసుకొని, నేను ధ్యానంలో కూర్చుంటున్నాను, నాకున్న మోకాళ్ళ నొప్పులు నాకు తగ్గుగాక, నేను పీలుస్తున్న శ్వాస ఆ విశ్వశక్తితో కలిసి నా మోకాళ్ళ వరకు వచ్చి నా మోకాళ్ళను బాగు చేయుగాక, అక్కడున్న నొప్పి నేను తీసేసుకుంటున్నాను, నేను వదులుతున్న గాలి ద్వారా పోతుంది అని సెల్ఫ్ కమాండింగ్ అని ఇప్పుడు ఇంగ్లీష్ వాడు చెప్తాడు. ఆటో సజెషన్ అంటాడు, హిప్నాటిజం అంటాడు. వాడు ఆ పేర్లు చెప్తే మటుకు వాడి దగ్గరికి మనం పోలోమని పరిగెత్తాం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. తినాల్సిన ఆహారం తినటం, సమయానికి నిద్రపోవడం, ఈ పనులు చేస్తే బ్రహ్మాండంగా ఉంటాం. నియమిత సమయంలో ధ్యానము, శరీరానికి కొద్దిపాటి ఎక్సర్సైజులు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం. గొడవంతా ఈ మనస్సు ప్రశాంతత లేకపోవడము. ఈ సంవత్సరం మారే కొద్ది దిక్కుమాలిన టెన్షను, ప్రతి దానికి టెన్షను. 10 గంటలకు ఆఫీస్కు పోవాలా, వీళ్ళు లేచేదేమో 7 గంటలకు.
5 గంటలకు లేస్తే నీ కాలకృత్యాలు పనులు అన్నీ అవుతాయి. లే, రాత్రి 11-12 గంటల వరకు సినిమాలు టీవీలు చూస్తూ ఉండడం, పొద్దున్నే సూర్యోదయానికి తర్వాత లేయడం. మొదటి అనారోగ్య కారణం సూర్యోదయానికి తర్వాత లేయడం. 3 గంటల నుంచి 3:30 వరకు దేవతల సమయము, 3:30 నుంచి 4 గంటల వరకు ఋషుల సమయము, 4 నుంచి 5:30 వరకు మానవుల సమయము. 5:30 దాటినాక లేస్తే అది రాక్షస సమయము అని మన పెద్దవాళ్ళు చెప్పారు. మనం ఎక్కడ పాటిస్తాం? అవే పాటిస్తే మన దగ్గరికి జబ్బులు అనేవి రావు. ఇంకా రెండవది అడ్డమైన తిండ్లు. ఆ ఫారెన్ తిండ్లన్నీ మన ఎత్తికి వచ్చాయి. మన పాతకాలంలో రాత్రి మిగిలిన అన్నంలో మళ్ళీ పొద్దున్నే కొంచెం అన్నం ఉడకేసి వేసి దాంట్లో పెరిగేసుకొని ఉల్లిపాయ నంచుకొని తినేవాళ్ళు. 7-8 గంటలు పొలం పని చేయగలిగిన శక్తి దాంట్లో వచ్చేది. ఇప్పుడు ఆర్డర్ పెట్టేస్తాం, టిఫిన్లు వచ్చేస్తాయి. ఏంటి? బర్గర్లా, కుక్కర్లా, బెగ్గర్లా. బర్గర్లు ఎక్కువ తింటే ఆఖరికి మనం బెగ్గర్లం అవుతాం. ఆ బర్గర్లు అనారోగ్యం చేస్తుంది. ఉన్న డబ్బులంతా అనారోగ్యాలకు పెడతాం. అప్పుడు మనం ఏమవుతాం? బాగా పెట్టినాడు వాడ పేరు బెగ్గరు. గసమంటి తింటున్నాం. ఏమైపోతుంది లోకం? సామాలు, అదేంటి మొలక బియ్యాలు. చాలామందికి ఇప్పుడు ఆ పేర్లు తెలియవు. ఇప్పుడు మళ్ళీ పెల్లెట్స్ అని చెప్పి ఇంత ప్యాకెట్ ఎవడో చేసి పెడతా ఉంటే తింటా ఉన్నాం. రాగి సంగటి ఎంతమంది తింటూ ఉన్నారు? అబ్బో పర్వాలే, చాలా చేతులు లేసే ఆనందం. ఎట్లుంటాం? రాగి అంబలి తాగితే ఎంత శక్తి. సరే, పూర్వజన్మ కర్మ ఏదో ఒకటి చేసుకున్నాం, జబ్బు వచ్చింది, హాస్పిటల్కి వెళ్తాం. వాడు చెయ్యి చూసేదానికి 500 చెయ్యి చూస్తాడు. దగ్గర 18-12 టెస్టులు రాస్తాడు. ఆ చేతిలో పట్టుకొని ఆడికి పోవాలి, ఈడికి పోవాలి. సాయంత్రం అవుతుంది. వాడి దగ్గరికి పోయేసరికి అక్కడ వాడు ఫీజు పీకే, వీడు ఫీజు పీకే, ఆ ఫోటో, ఈ ఎక్స్రే, ఈ స్కానింగు. వీడి దగ్గరికి వచ్చేంత లోపల వీడు చేశాడు. నేను పంపించిన బకరా మీ దగ్గరికి వచ్చాడా? 300 తీసుకున్నావా? 100 నాకు. ప్రతి ఒక్కరి దగ్గర వాడు కొట్టేస్తున్నాడు. ధ్యానం ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంత ముఖ్యం. ధ్యానం చేసి మనం ఆరోగ్యం పొందవచ్చు. ధ్యానం చేసేదానికి ఒళ్ళు సక్రమంగా ఉండాలి కదా. ఇది ఒక విడదీయరాని ప్రశ్న. అదేమో చెట్టు ముందా విట్టు ముందా అన్నట్లు ధ్యానం చేస్తే రోగాలు పోతాయి. రోగాలు పోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఒళ్ళు బాగుండాలి. కాలు నొప్పుతోనో తలనొప్పుతోనో లోపల గుర్రు బర్రు అంటుంటేనో ధ్యానంలో మనం కూర్చోగలమా? 10 నిమిషాలు? పాతకాలపు పద్మాసన స్థితులు వదిలిపెట్టండి. కనీసం కుర్చీలో కూర్చున్నోళ్ళు కూర్చున్నట్లు 4 గంటలు కదలకుండా కూర్చుంటారా? ఎవరైనా చేయొద్దండి. శభాష్. మంచి ధ్యానుల సమావేశంలో ఉండం మనం. హ్యాపీ. చెయ్యలేని వాళ్ళు మీరు పనికిరానోళ్ళు అని కాదు. మనిషికి అసాధ్యం లేదు. ఏదన్నా ప్రయత్నపూర్వకంగా సాధించుకోవచ్చు. ఇక్కడ మన క్లాసులు బహుశా 1 గంట 2 గంటల సేపు అద్భుతమైన సంగీతం ఇంకో ప్రపంచంలోకి లాక్కొని వెళ్ళిపోతాడు ఆయన. అది కూర్చొని వింటాం, స్టడీగా ఉంటాం. స్టడీగా ఉంటామా? ఆహా బాగుంది అని ఊగుతా తూగుతామా? ప్రతి క్షణాన్ని ఆస్వాదించుకోవాలా. పోయిన ఒక్క క్షణాన్ని మనం వెనక్కు తెచ్చుకోలేము. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎక్కడో బెంగళూరు నుంచి ప్రోగ్రాం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఇంతమందిని పిలిపించుకోరావాల్సిన అవసరం ఆయనకేముంది?
ఆయన పాటిస్తున్న ఆరోగ్య సూత్రాలను చూసుకొని ఆయన ఆనందంగా ఆయన ఉండొచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాం సుఖినో భవంతు అన్న భావన ఉన్న మనిషి తాను ఒక్కడే బాగు కాదు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. సమానంగా మన భారతీయ ధర్మంలో ఉన్న గొప్పతనం అది. నేను అనేది ఎక్కడా లేదు, మేము, మాది, మనము అనేది ఉంది. ఎవడైనా నాకు నాకు అంటున్నాడంటే ఇంక వాడు ఆఖరికి ఈ నాకోవడమే. ఎంతసేపు ఇతరులతో పోలిక. వాడు అట్లుండాడు, వాడిలాగా నేను ఉండాల. లేకపోతే వాడన్నా చెడిపోయి నాకన్నా కిందికి రావాలా. నాకన్నా తక్కువ ఉన్నాడు బాగున్నాడు, వాడిని చూసి వాడికన్నా నేను బాగున్నానని సంతోషపడడం ఎక్కడా లేదు. ఈ పోలిక మొదలు పెడితే రెండు వస్తాయి. ఒకటి అహంకారం వస్తుంది, వాడికన్నా నేను ఎంతో బాగున్నాను అన్న అహంకారం అన్నా వస్తుంది. వాడు నాకన్నా బాగుండాడు, వాడిని ఎట్ట కిందికి లాగాలనే ఈర్ష్యన్నా వస్తుంది. ఇంకా నుంచి మళ్ళీ మనిషి వాడిని ఎట్ట దింపాల, వాడిని ఎట్ట ఇదే మాత్రం చదువుతా కూర్చుంటాడు, వీడిని సొంత పనులు చేసుకోలేడు. ఎక్కడో ఒక 2 ఊర్లు పోయే మధ్య దారిలో ఒక 8 అడుగుల పెద్ద రాయి ఉండిందంట. దాని పక్కనే ఒక చిన్న 2 అడుగుల రాయి ఉంది. ఈ 2 అడుగుల రాయి ఆ పెద్ద రాయి దిక్కు మాటికి చూస్తుంది. దీనికి ఎంత గర్వం, ఇంత లావు అంత ఎత్తు ఉండానని కనీసం ఒక్కసారి కూడా నా దిక్కు తిరిగి చూడదు, హాయ్ అని పలకరీదు. నేనేమో పలకరిస్తే కూడా నా వైపు చూడదు. నిటారుగా గర్వంగా అట్ట నీళ్ళుక్కొని ఉంది. దీని గర్వం పాడుగాను ఇట్లే కొనుక్కున్నాడు. దాని అదృష్టానికి ఎవరో ఒక శిల్పి ఆ దారిలో పోతా ఈ రాయి ఇంత మస్తుగా ఉండదు, దీన్ని ఒక అందమైన విగ్రహంగా చెప్తే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. ఆ పెద్ద రాయిని చెక్కను మొదలుపెట్టాడు. టప్పని దగ్గర తగులుతా అంటే ఈ చిన్న రాయికి చెప్పలేనంత ఆనందం అణిగింది. దీని గర్వం అణిగింది. ఏం కొడతాన్నాడు చూడు, అది అబ్బా అంటుంది పెద్ద రాయి. ఈ చిన్న రాయికి మదానందం, అది అబ్బా అన్న ప్రతిసారి ఇది ఆహా అంటుంది. 5 రోజులైంది, గ్రామస్తులు చూశారు ఈయనేమో చేస్తున్నాడు అని దానికి ఒక పందిరి వేసిన. అబ్బా దానికి వేసినాడు, నాకేలేదే, మళ్ళీ ఏడుపే. ఆ శిల్పికి కావలసిన భోజన వసతులు ఏర్పాటు చేశారు. 1 రోజులు ఆ రాయిని చెక్కుతా ఉంటే 1 రోజులు ఈ చిన్న రాయి ఓహో ఆహా అనుకుంటా ఉంది. కానీ దానికి నీడ ఇచ్చినారు, నాకు ఈలే, నేను ఎండలో పడి సస్తాండా అని మళ్ళీ అదొక కుళ్ళు. 1 అయిపోయింది. ఆ శిల్పి ఆ 8 అడుగుల అద్భుతమైన రాయిని ఒక అభయాంజనేయ స్వామి విగ్రహంగా చెక్కాడు. ఊరు వాళ్ళు దక్షిణ ఇచ్చారు, అది తీసుకొని తన మూట ముళ్ళ సర్దుకొని పోయినారు. ఇంకా ఇంత గొప్ప ఆంజనేయ విగ్రహం జీవం ఉట్టి పడుతుంది. మనం గమ్మనుంటామా? ఏం చేస్తాం? టెంకాయలు తీసుకొని పోయినాం, ఏడగొట్టాలా అట్టా చూసినాం, ఆ చిన్న రాయి కనపడే. ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు 400 మంది వాళ్ళు, 700 మంది వీళ్ళు. పొద్దున్నే ఒకసారి, సాయంకాలం ఒకసారి. అందున మనం ఎట్లాంటి వాళ్ళం, కోరికలు ఎక్కువ ఉంటే 2-3 టెంకాయలు కొడతాంగా. ఇంచుమించు రోజుకు ఒక పొద్దున పూట 1000 టెంకాయలు ఈ రోజు వరకు పడతానే ఉంది. ఆ రాయి 1 నెల బాధపడింది. ఇది ఈ పొద్దు కూడా టప్పే. మనమంతా టెంకాయలు కొట్టడంలో మట్టుకు భలే ఎక్స్పర్ట్లం. ఎందుకు? దేవుడి దగ్గరికి పోతాం, వానికి చూపిస్తాం, వాని టెంకాయ వానికి చూపించి, దేవుడా మా కొడుకు కనుక ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే 3 టెంకాయలు కొడతా, ఫస్ట్ క్లాస్లో పాస్ కాకపోతే 2, ఫెయిల్ అయితే అది కూడా కొట్టేది లే.
నువ్వు కొట్టే 10 రూపాయల టెంకాయ కోసం నీ కొడుకు పరీక్ష వాడు రాయాలా? మనం ఇట్లుండం. ప్రతి దానికి దేవుడితో కూడా బేరం. మీరందరూ గుళ్ళకి వెళ్తుంటారా? ఏం చేస్తారు? మా అల్లుడు అమెరికాకి ఎప్పుడు పోతాడు స్వామి, మా మనవడికి డిగ్రీ అదేమి ఎల్కేజీలో సీట్ ఎప్పుడు వస్తుంది స్వామి, నా కోడలు నా మాట వింటలేదు స్వామి, మా అత్త ఎప్పుడు సస్తాది స్వామి. ఈయన హే పరమాత్మ, 2 కాళ్ళు ఇచ్చావు, 2 చేతులు ఇచ్చావు, చూసే కళ్ళు ఇచ్చావు, వినే చెవులు ఇచ్చావు, మాట్లాడే నోరు ఇచ్చావు, అద్భుతమైన ఆరోగ్యమైన శరీరాన్ని ఇచ్చావు, నీకు ధన్యవాదాలు అని ఏ పొద్దున్నా ఎవరైనా మనం పోతాండమ్మా? నా కొళ్ళు బాగలేదు బాగు చేయి, నా కొళ్ళు బాగలేదు బాగు చేయి. మన పక్కనే ఉంటుంది ఒక చెట్టు, ఆ ఆకులు 4 తింటే పోతుంది, దానికి కూడా దేవుడి దగ్గరికే పోతాం. వానికి దేవుడు అని ఎందుకు పేరు పెట్టినామంటే మనం దేవుళ్ళాట ఆడుతున్నాం. మనం దేవుళ్ళాడుతున్నాం. ఎంత దేవుళ్ళాడుతున్నామో వాడిని దేవుడు అని పిలుస్తున్నాం. పరమాత్మ ఎప్పటికీ ఒకడి మీద ప్రేమ ఒకడి మీద ద్వేషం అని ఉండదు. ఆయనకు మనం చేస్తున్న కర్మలకు సంబంధం లేదు. మనం కర్మలు చేసుకొని మనం తెచ్చుకుంటున్నాం జబ్బులు కష్టాలు. దానికి ఆయన బాధ్యత ఎందుకైతాడు? అద్భుతమైన ఈ మానవ జన్మ మనకి ఇచ్చి, పోయినసారి చేసిన తప్పులు ఈసారి చెయ్యకురా, పోయినసారి పూసుకున్న బురద ఈసారి పూసుకోవద్దురా, కడుక్కో అని చెప్పి ఇక్కడికి పంపిస్తాడు. మనం వీడికి వచ్చినప్పటి నుంచి తిరిగిపోయేంత లోపల కడుక్కోవడం మాట దేవుడెరుగు, పూసుకోవడమే చేస్తున్నాం. ఇంత చిన్నది వచ్చినప్పుడే జాగ్రత్త వహిస్తే అసలు రాకుండా ఉండొచ్చు. అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఎన్నో మనోళ్ళు 100 పుస్తకాలు రాశాడు. చరకుడు, శుశ్రూషుడు, మిహరబట్టు ఒక్కొక్కళ్ళ వేల సంవత్సరాల కిందనే ఒక్క తల వెంట్రుకను 7 నిలువుగా కోసేంత కత్తి ఉండేదంట. చరక సంహితలో పుస్తకంలో రాసిండాడు. ఊహించండి, తల వెంట్రుకను నిలువుగా 7 భాగాలుగా కోసి దాంట్లో నుంచి వచ్చిన ఆ దారంతో కంటిలో తెగిపోయిన నరాన్ని కుట్టే ఆయన. ఏమైపోయింది ఆ విజ్ఞానం మనకిప్పుడు? కొంచెం తలనొప్పి వచ్చింది, వెంటనే పోతాం మెడికల్ షాప్కు పోయి తలనొప్పి ఉంది మాత్ర ఇయ్య, కాలు నొప్పి వచ్చింది మాత్ర ఇయ్య. ఆ దిక్కుమాలిన ఇంగ్లీషు మోకాలు నొప్పికి మాత్ర మింగితే తలనొప్పి వస్తుంది, తలనొప్పికి మింగితే నడుము నొప్పి వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏదీ లేకుండా చెప్తే మీకు అసహ్యం అనిపిస్తుంది. గోమూత్రం తాగమంటేనే మనం తాగడంలే. మీ స్వమూత్రం మీరు తాగి చూడండి, నెల రోజులు తాగండి. మీకు అందరికీ మనం పూర్వ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తెలుసా? ఒకసారి ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఏరోప్లేన్ ఒక అడవిలో కూలిపోయింది. పగల్లే అదృష్టం కూలింది. ఆ కూలిన దాటికి 2 పైలట్లు, ఇంజనీరు, లోపల ఉండే స్టాఫ్ అందరూ సచ్చినారు. ఈ ముసలోడు గట్టిపిండం, ఒళ్ళుకు దెబ్బలు తగిలినాయి, రక్తం కారుతూ ఉంది. ఎట్లో ఒకట్లా ఫ్లైన్ డోర్ తెరుచుకొని 30 అడుగులు కిందికి దూకి 3.5 కిలోమీటర్లు ప్రయాణించి ఒక గ్రామానికి వచ్చి, నేను ఈ దేశ ప్రధానమంత్రిని, నా బండికి యాక్సిడెంట్ అయింది, ఇక్కడ ఎక్కడైనా ఫోన్ ఉందా అని అడిగి, ఒకటి దగ్గర ఫోన్ ఉంటే ల్యాండ్ ఫోన్, అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు, నేను ఇట్లా ప్రమాదంలో ఇరుక్కున్నాను రండి అని చెప్పి ఫోన్ చేసినాడు. 82 ఏళ్ల వయస్సులో. అంతటి ఆయన ఆరోగ్య రహస్యం ఏంటి అని తర్వాత అందరూ ఇంటర్వ్యూల్లో అడిగారు. హాస్పిటల్లోంచి బయటకు వచ్చాడు, కట్టగొట్టుకున్నాడు, అన్నీ అయింది, బయటకు వచ్చాడు. బయటకు వచ్చినాక ఈ విలేకరులు అందరూ పోయి అడిగారు,
ఎట్లయ్యా ఇంత ఘోరమైన యాక్సిడెంటు? 22 మంది లోపల ఉన్నోళ్ళు సచ్చిరి, నీ ఒళ్ళంతా ఇంత దెబ్బలు. ఆ 30 అడుగులు ఎట్లా దూకావు 82 ఏళ్ల వయసులో? ఏంది నీ రహస్యం అంటే, నేను రోజు నా సముద్రపానం చేస్తాను అని పేపర్లో రాశాడు. ఆ పాత పేపర్లు మీరు చూస్తే మీకు తెలుస్తుంది. దాన్ని ఇప్పుడు శివంబు థెరపీ అన్న పేరు పెట్టారు. మనం అసహించుకుంటాం, కానీ ఎన్ని రకాల విటమిన్స్, ఎన్ని రకాల పదార్థాలు దాంట్లో ఉందో నాకన్నా ఎక్కువగా స్వామి దాని గురించి మీకు ఒక టైం వచ్చినప్పుడు వివరిస్తారు. మన ఒళ్ళులోనే మెటబాలిజం అనేది ఒకటి ఉంది, రోగ నిరోధక శక్తి ఉంది. ఏ రోగం వచ్చినా ఆ రోగాన్ని మానుకునేది మనకు పరమాత్ముడు ఒక శక్తి ఇచ్చాడు. దాన్ని కూడా మనం బలహీనపరుచుకుంటున్నాం. ధ్యానం చేసినప్పుడు మన మెటబాలిజం పవర్ పెరుగుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు దుష్ట ఆలోచనలు బయటికి పోతాయి, మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఈ మైండ్ లోపల ప్లీనరీ గ్లాండు, ఇక్కడ పిట్యూటరీ గ్లాండు అనేటివి ఉంటాయి. ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టి చెప్తా ఉన్నారు, మనం దాన్ని సహస్రారము, ఆజ్ఞాచక్రము, విశుద్ధి అనే చక్రాల పేర్లు చెప్పాం. మనం ఎక్కడెక్కడ చక్రాలు ఉన్నాయని చెప్తున్నామో వాళ్ళు అక్కడక్కడంతా గ్లాండ్స్ ఉన్నాయి అంటున్నారు. ఒకప్పుడు మనల్ని ఎగతాళి చేశారు, ఆరా అంటారు, మనుషుల్లో నుంచి ఏందో లైట్ వచ్చిందంటారు, నాన్ సెన్స్, బ్యాడ్ బూట్ అండి. ఇప్పుడు ఒక రష్యన్ సైంటిస్టు ఆరా ఫోటోగ్రఫీ తీయను మొదలుపెట్టాడు. ప్రతి మనిషి దగ్గర ఆరా ఉంది, చెట్టు దగ్గర, పుట్ట దగ్గర, జంతువు దగ్గర. ఎక్కడి నుంచి వస్తుంది? మన షట్చక్రాల నుంచి ఒక కాంతి పుంజాలు బయటకు వచ్చి అద్భుతంగా ఆ పని చేస్తాడు. తీస్తున్నారు ఆరా ఫోటోగ్రఫీ. మానవుడికి సహజ సిద్ధంగా 6 ఇంచుల వరకు ఉంటుంది, మహాత్ములకు 100 అడుగులు ఉంటుంది. పుట్టపర్తి సాయిబాబా మీకు తెలిసి ఉంటుంది. ఆయన ఒకసారి స్పీచ్ ఇస్తుంటే అప్పుడప్పుడే ఈ ఆరా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, ఆయన ఆరా ఎంత ఉంటుంది అనేసి వాళ్ళు వచ్చి ఆ మిషన్లు పెట్టారు. 700 మీటర్ల వరకు వీళ్ళు పోతానే ఉండారు ఆ మిషన్లు పట్టుకొని. ఆయన ఆరా పోతానే ఉంది. మన మనిషే ఒక అమ్మకబ్బకు పుట్టాడు, ఆయన ఎంత ప్రేమమయ స్వరూపంగా ఉండిపోయాడు. ఆ ప్రేమ మనం ప్రతిఫలం ఆశించి ప్రేమిస్తున్నాం. మన ప్రేమ ఉంది, ఆ ప్రేమను ఏ స్థాయికి తీసుకొని పోవాలంటే తల్లి స్థాయి ప్రేమకు తీసుకుపోవాలా. ప్రపంచంలో ఏదన్నా ప్రేమ ఉంది ఏది అంటే అది అన్కండిషనల్ లవ్, ఒక్క తల్లి దగ్గరే ఉంటుంది. తల్లి ప్రతిఫలం ఆశించి వాడికి అన్నం పెట్టదు, 9 మాసాలు మోస్తుంది. ప్రతి కానుపు తన మరణమని తెలిసిన బిడ్డకు జన్మ ఇస్తుంది, తన రక్తం పాలుగా పంచి ఇస్తుంది. వాడు కొంచెం ఆ ఊ అని మొదలు పెడితే తాత అను, అమ్మ అను, మామ అను తొలి అక్షరాలు నేర్పించే తొలి గురువు తల్లి. వాడు ఎంత దుర్మార్గుడు కావచ్చు, నా బిడ్డ అట్లాంటి వాడు కాదని కొంగేసి కప్పుకొని లోపలికి తీసుకుంటుంది. మనమంతా అటువంటి ప్రేమను పెంచుకోగలగాలి. దానికి ఒకటి ధ్యానం చేయండి. ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నా ఈ స్వామి గారిని కన్సల్ట్ చేయండి. అసలు సగము మీరు ఇక్కడ సబ్జెక్టు వింటేనే మీకు తెలిసిపోతుంది. మహామహులు వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళందరి దగ్గర నుంచి మీరు సజెషన్స్ తీసుకోండి. కొన్ని ప్రత్యక్ష క్లాసులు ఉంటాయి, యాక్యుప్రెషర్ ఉండొచ్చు, ఆకుపంచర్ ఉండొచ్చు, మెసాజులు ఉంటాయి. వస్తాయి రోగాలు, ఏదో వచ్చాయి, ఏదో తప్పు చేసాం, వచ్చింది, దానికి బాధపడిపోవాల్సిన పని లేదు. ధైర్యంగా ఉన్నాయి చెప్పేయండి. ఇక్కడ మంచి స్వస్థత పొంది అసలు శ్రీమాన్ లక్ష్మణరావు గారి ప్రధాన లక్ష్యం ఇది కట్టేదానికి కారణం, ప్రపంచంలో ఎవరైనా ఇక్కడికి వచ్చి 7 రోజులు ఉంటే
సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ జ్ఞానవంతులై బయటికి పోవాలా. పత్రిజీ గారు ఇష్టపడి కర్తాలు కట్టుకుంటే దాంట్లోనూ ఆయన చేయి పెట్టాడు, చేశాడు. పత్రిజీ గారు నాయనా గోదావరి ఒడ్డులో రావాలరా అని అంటే ఆయన కళను ఆయన పోయిన తర్వాత అయినా కానీ కావచ్చు కాక ఈ పొద్దు సాకార రూపంలోకి తీసుకొని వచ్చారు. ఇది 50%. ఇంకా దీంట్లోకి కలర్ థెరపీ అద్దాలు అనేటివి తీసుకొని రావాలని ఉన్నాడు. వైద్య రంగం ఇప్పుడు ఎంతగా విస్తరించింది అంటే మ్యూజిక్ థెరపీ ఉంది, ఆరోమా థెరపీ ఉంది, కలర్ థెరపీ ఉంది. భవిష్యత్తులో ఇక్కడంతా ఒక మూలికల వాసనలు వచ్చే చెట్లు పూలు పెంచబడతాయి. ఈ ప్రతి అద్దము కలర్ థెరపీకి ఉపయోగపడే అద్దాలుగా తీసుకొని వస్తారు. ఏ కిరణాలు మన మీద పడడంతో ఏ ఆరోగ్యం కలుగుతుందో ఒక శాస్త్రం ఉంది. దానికి తగినట్లుగా ఆయా అంతస్తుల్లో ఆ పిరమిడ్లు కడతాడు, గ్లాసెస్ పెడతాడు ఆయన. ఆయన వచ్చి ఇక్కడ ఉండడం లేదే. ఎవరి కోసం కట్టారు ఇది? ఎవరి కోసం కట్టారు? మన కోసం కట్టారు. ఇక్కడ జాతి మత కుల భేదాలు ఏమన్నా ఉన్నాయా? ఫలానా వాడే రావాలా, హిందువులే రావాలా, ముస్లింలే రాకూడదు, క్రిస్టియన్లు రాకూడదు, జైనులు రాకూడదు, బౌద్ధులు రాకూడదు ఉందా? ఓపెన్ గేట్స్ ఫర్ ఎవ్రీబడి. సర్వే జనాం సుఖినో భవంతు, లోకా సమస్తాని సుఖినో భవంతు. అది ప్రతి ఒక్కడి ఆశయం అదే అయినప్పుడు మన ఈ భారతదేశం ఇంతకు ముందు రాజగురువే, కులగురువే, ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు మన భారతదేశం. మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ఉంది, భవిష్యత్తులోనూ ఉంటుంది. ఎందుకంటే మన అందరిలోనూ అటువంటి భావన ఉంది. నేను ఒక్కడే బాగుండకూడదు, నాకు తెలిసింది నేను 10 మందికి పంచుతా, అందరూ బాగుండాలి. కాకపోతే కొంతమంది ఇప్పుడు స్వార్థంగా కొత్త లైన్ ఎత్తుకున్నారు. నాకు విచిత్రం అనిపిస్తుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, వీడు డబుల్. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరం బాగుండాలంటే దాంట్లో నేను ఉన్నానుగా, మళ్ళా ఎక్స్ట్రా కోరుకుంటున్నానంటే దిక్కుమాలిన స్వార్థం ఇంకొంచెం ఉంది. భవిష్యత్తులో మనం చెప్పుకునేటప్పుడు అందరూ బాగుండాలి, అయిపోయి ఫినిష్. దాంట్లో నువ్వు ఉన్నావు. అందరూ బాగుంటే ఆటోమేటిక్గా నువ్వు బాగుంటావు. అందరూ బాగుండాలనే కాన్సెప్ట్ పెట్టుకొని రామస్వామి గారు, రంగస్వామి గారు ఇంత వ్యయ ప్రయాసం ఓర్చుకొని నిన్ననో మొన్ననో నుంచో వచ్చి ఈ ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలా, ఎవరిని పిలవాలా, ఇంత ఏర్పాట్లు చేశారు. సుమధురమైన సంగీతం, మంచి భోజనం, గోదావరిలో స్నానం, ఒక దిక్కు ఆరోగ్యం, ధ్యానం చేసి జ్ఞానం. ఏం కావాలి, ఇంకేం కావాలి మనకు? అన్నీ ఒక్కచోటనే. ఆ లక్ష్మణరావు గారి పుణ్యమా అని పత్రిజీ గారి కోరిక. ఇది ఒక అద్భుతమైన తాజ్మహల్ లాంటి విజిటింగ్ ప్లేస్ కావాలా ప్రపంచానికి. ఎవడైనా తాజ్మహల్ను చూసేదానికి పోతాండాం, మనం ఇండియా గేట్ను చూసేదానికి పోతాండాం, అజంతా ఎల్లోరాలను చూసేదానికి పోతాండాం. ఇంకా 1-2 ఏళ్లలో రాజమండ్రి దగ్గర పేరవరం అంట పోయి చూడాలా అనే స్థితి మనం తీసుకొని రావాలా. దీంట్లో మనం కూడా ఉండాలా. ఇంత అద్భుతమైన కార్యక్రమం 2 రోజులు ప్రతి ఒక్కటి ఉచితంగా మీకు ఇక్కడ పెడితే ఈ బోర్డు చిన్న హాలే నిండలే. ఏంటి అలసత్వం? పోతాంలే, రేపు పోదాం. రేపు ఉందా? రేపుకు రూపు లేదు. ఉన్న ఈ దినాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మీరందరూ అట్లా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకు ముగిస్తాం. మళ్ళీ రేపు ఇంకొకసారి మిమ్మల్ని తర్వాత సందర్భాన్ని బట్టి కలుసుకుంటాం. 10 తర్వాత మళ్ళీ ఉందే. మాకు ఎక్కువసేపు వాగడం రాదు, మేమంతా సారం చెప్పేదానికి చూస్తాం, కానీ సాగబీకి చెప్పడం అయితే మాకు చేత కాదు. కొంతమంది ఉంటారు మైకాసురులు,
చేతికి వచ్చిందంటే చాలు వాడు పక్కనోడు పీక్కుంటున్నా కానీ ఉండు నేను చెప్తా మీకో సంగతి తెలుసా 20 సార్లు ఇదే అంటారు. ఒకసారి చెప్పినా అదేమో సినిమా డైలాగ్ ఉంది. ఒకసారి చెప్పినా 1000 సార్లు చెప్పినా వాడు ఎవడో రజనీకాంత్ ఎవడో అంటాడంట. గట్లా నేనేమో ఒకటేసారి చెప్తా. సరే, మళ్ళీ టిఫిన్ తర్వాత 10 గంటలకు ఇంకొకసారి కలుసుకుంటాం. జై శ్రీమన్నారాయణ. పత్రిజీ మహారాజ్కి జై. పిరమిడ్ జగత్కు జై. శాకాహార జగత్కు జై. శ్రీమాన్ ఊరికే చెయ్యనా? ఆయన పేరు చెప్పరా? మీరు చెప్పాలా? ఎవరికి? ఒక్క గొంతుతో రావాల. జై. స్వామీజీకి జై. స్వామీజీకి జై. థ్యాంక్ యూ స్వామీజీ. సో అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చారు స్వామీజీ. ఈ యొక్క ప్రాతకాలంలో మనందరికీ ఇంకొక 2 నిమిషాలు కూర్చోండి, ఎవరు లేవద్దు అనవసరంగా. ఓకే, రైట్. సో మిత్రులారా, ఇంతవరకు కూడా స్వామీజీ యొక్క అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఆరోగ్యం ఎక్కడో లేదు, మన చేతుల్లో ఉంది. అర్థమైందా? మన ఆరోగ్యం మన చేతుల్లో అనే యొక్క అద్భుతమైన సందేశాన్ని ఉదాహరణలతో సహా మనకిచ్చారు. సో ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారానికి బ్రేక్ ఇస్తాం. తర్వాత స్వామీజీ వారిది ఒక ప్రసంగం, దాంతోపాటు ప్రశ్నోత్తరాలు, అంటే మీకున్న ప్రశ్నలు డైరెక్ట్ అడగవచ్చు. సో మెయిన్గా ఏంటంటే ప్రశ్నలు అడిగితే స్వామీజీ నుంచి మనం అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతాం. ప్రశ్నలు జవాబులు ఖచ్చితంగా ఉంటుంది. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అది ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా ఇంతకుముందు పిప్పల ప్రసాద్ సార్ చెప్పారు కదా, మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకి కూడా ఫోన్ చేసి మరీ వాళ్ళు పిలిచండి. ఎందుకంటే ఈ కార్యక్రమం మరీ రాదు. ఇక్కడ ఈరోజు అంటే ఈ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ జరగదు అది. ఓకే, ఎందుకంటే ధ్యానము జ్ఞానంతో పాటు అనేక చికిత్సలు, మన ఆహారము, ఆరోగ్య శైలి, వీటన్నింటి గురించి సవివరంగా ఈ 2 రోజులు కూడా నేర్చుకుంటాం. తెలుసుకునేది కాదు, వినేది కాదు, నేర్చుకోవడం. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? దాన్ని పాటించాలి. పాటిస్తే దాని యొక్క లాభం మీకు చేకూరుతుంది. దానివలన సో మీరు అందరూ కూడా అందరినీ ఇన్వైట్ చేయండి. మనము మరి ఇప్పుడు అల్పాహారం తర్వాత మళ్ళీ కలుసుకుందాం. అందరూ కూడా అల్పాహారం తీసుకొని తొందరగా మీరు రావడానికి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా డిలే చేయదు. ఇక్కడ చెప్పులు ఎవరు ఇక్కడ దయచేసి ఇక్కడ పెట్టద్దు. తర్వాత అతి ముఖ్యమైన విషయం, చెప్పులు అటు బయట పెట్టుకోండి. ఫుడ్ తినేటప్పుడు మాత్రం మనకి ఇక్కడ ఒక టీ కౌంటర్ ఉంది, అది పెయిడ్. ఆల్రెడీ మనం టీ ఇస్తున్నాం ఫ్రీగా. మార్నింగ్ ఆఫ్టర్నూన్ 4కి ఇక్కడ మనం టీ ఫ్రీగా ఇస్తాం. రిమైనింగ్ టైంలో కొంతమందికి 2-3 సార్లు తాగేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అప్పుడు అక్కడ తీసుకోవచ్చు, అది పెయిడ్. సో టీ కూడా అక్కడే అవైలబుల్ ఉంటుంది. ఎవరు దయచేసి ఇక్కడికి వెళ్ళదు. ఓకేనా? థ్యాంక్ యూ. టీ ఒక్కసారి తాగడమే తప్పు, 2 సార్లు ఇక్కడ ఇచ్చాము. పదే తాగడం అసలు ఆపేయండి. అది సమగ్ర జీవనశైలిలో నేర్పిస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. మహా అవతార్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ గట్టిగా, పిలవగానే వచ్చిన ఆత్మ బంధువులందరికీ గట్టిగా కృతజ్ఞతలతో ఇప్పుడు మన ముఖ్య అతిథుల్ని సమక్షంలో చక్కగా జ్యోతి ప్రజ్వలన చేసుకుందాం. మన ట్రస్ట్ మెంబర్స్ అందరూ వేదిక మీదకి రావాలి. మొదటిగా సోరారెడ్డి గారు గట్టిగా క్లాప్స్తో ఆహ్వానిద్దాం. రాజన్న గారు, ముళ్ళపూడి రామకృష్ణ గారు క్లాప్స్తో వేదిక మీదకి. పోలరాజు గారు, రాఘవరెడ్డి గారు దంపతులు ఇద్దరు వేదిక మీదకి రావాలి. శ్రీను గారు క్లాప్స్తో, శ్రీనివాసరాజు గారు, సీత గారు, స్వర్ణ గారు, శేషగిరిరావు గారు, సుంకర పార్వతీ రాణి గారు, పిప్పళ్ళ ప్రసాద్ గారు కూడా వేదిక మీదకి గట్టిగా క్లాప్స్తో. లక్ష్మణరావు గారు కూడా వేదిక మీదకి రావాలి. మన స్వామీజీ కూడా వేదిక మీదకి రావాలి గట్టిగా క్లాప్స్తో. మహా అవతార్ ఫౌండేషన్ దంపతులు కూడా చక్కగా వేదిక మీదకి రావాలి క్లాప్స్తో. చక్కగా అందరూ 2 చేతులు పైకి పెట్టి గట్టిగా. జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం.
మహావతార్ ఫౌండేషన్కి గట్టిగా క్లాప్స్తో, శ్రీ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రానికి 2 చేతులు పైకి పెట్టి గట్టిగా క్లాప్స్తో, పిరమిడ్ జగత్కి, ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి థ్యాంక్ యూ. ఇప్పుడు ముఖ్య అతిథుల సందేశాలు ఉంటాయి కాబట్టి వేదిక ఖాళీ చేయాలండి. 2 నిమిషాలు రాఘవరెడ్డి గారు మాట్లాడతారు. మనందరినీ కలిపిన బ్రహ్మర్షి పత్రిజీకి అనేక ధన్యవాదాలతో ఇక్కడికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి 2 రోజులు కూడా చాలా అద్భుతమైన అవకాశం అండి. మనకి ఎన్నో కార్యక్రమాలు బెంగళూరు నుంచి వచ్చిన రంగస్వామి గారు మనకి జ్ఞానం, పిరమిడ్ శక్తి, ఆయుర్వేద జీవన శైలి, మర్మ చికిత్స, యోగా, ప్రాణాయామం, ముద్ర విజ్ఞానం, శివంబు థెరపీ, స్వర విజ్ఞానం, నేచురోపతి, ఆరా స్కానింగ్, క్రిస్టల్ థెరపీ, సౌండ్ థెరపీ, హోమియోపతి, ఆక్యుపెంచర్, సిద్ధ వైద్యం, ఇతర చికిత్సలు, ఇన్ని రకాల చికిత్సల గురించి మనకి 2 రోజులు కూడా తెలియజేస్తారండి. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. ఇంకా ఇక్కడ రాని వాళ్ళందరినీ కూడా మనం పిలిపించి ఈ 2 రోజులు కూడా చాలా అద్భుతం అవకాశం మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అందరం సద్వినియోగం చేసుకుందాం. మనకి ఇక్కడ వినియోగించుకుంటాక మన పిరమిడ్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పిరమిడ్ శక్తి ఇక్కడ నేచురల్గా గోదావరి శక్తి అన్నీ కలిసి ఇక్కడ ప్రకృతిలో మనం ఈ శక్తులన్నీ కూడా ఉపయోగించుకుని మనం అన్నీ సద్వినియోగం పరుచుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జానులందరికీ వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మన ట్రస్ట్ సభ్యులకి మనం ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. ఎందుకంటే ఈ అవకాశాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోగలుగుతున్నాం. వారికి మరి మిగతా అందరు ట్రస్ట్ సభ్యులకి, సో సూరారెడ్డి సారు ఫస్ట్ నుంచి కూడా ఆయనతో నేను మాట్లాడుతూ వచ్చాను. ఈ కార్యక్రమం గురించి గత 2 నెలల నుంచి 2 నెలల కిందనే సార్తో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ చేద్దామని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. తర్వాత దీనికి మనకు వెనక ఉండి అంటే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగేలాగా చూసినటువంటి లక్ష్మణరావు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేద్దాం. సో ఆయనకి గట్టిగా చెప్పట్లు. సో మన లక్ష్మణరావు సారు అద్భుతంగా మనకి సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్. సో ఇప్పుడు మిత్రులారా మన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించుకుందాం. మీకు తెలిసినట్టుగా, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే, సో మొదటగా నేను ఈ యొక్క మహావతార్ ఫౌండేషన్ సమగ్ర స్వాస్థ్య గురించి మీకు కొన్ని వివరాలు తెలియజేస్తాను. తర్వాత మాస్టర్ ఏంజల్ సురేష్ గారు ఆల్రెడీ వచ్చిన్నారు. సో వారి యొక్క దివ్య సందేశాన్ని కూడా తీసుకుంటాం. ఆ తర్వాత మరియు మన పూజ్య స్వామీజీ గారు వారి యొక్క ప్రశ్నోత్తర సమయం, అద్భుతమైన సమయం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వేరే అంటే విజ్ఞానం ఉంది మనం తెలుసుకోబోయేది, స్వర విజ్ఞానము, వాక్కు ప్రెషరు, అలాంటివి కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్. సో ఇప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క సమగ్ర స్వాస్థ్య కార్యక్రమము అనే దాని గురించి కొంత వివరాలు నేను తెలియజేస్తాను. సో మీకు ఆల్రెడీ తెలిసినట్టుగానే ఈ కార్యక్రమం వచ్చేసి మీరు వెనక చూడవచ్చు బోర్డులో మహావతార్ ఫౌండేషన్ మరియు పిఎంసి తెలుగు మన యొక్క మీడియా పార్ట్నర్గా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం. అయితే మహావతార్ ఫౌండేషన్ ఎక్కడ స్టార్ట్ చేశాము, దాని యొక్క మెయిన్ లక్ష్యాలు ఏంటి అనేది ఒకసారి మీకు వివరంగా తెలియజేస్తాం. మహావతార్ ఫౌండేషన్ను ఆల్మోస్ట్ 2009లో ప్రారంభించాం. సో కాకపోతే మేము వచ్చేసి బెంగళూరులో ఉండేది, కానీ మా యొక్క స్వగ్రామం వచ్చేసి నంద్యాల. సో మీకు అందరూ అంటే పరిచయం మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్ట్రిక్ట్. అయితే చదివింది అనంతపూర్లో, నేను జేఎన్టీలో ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటప్పుడు పత్రి సార్ పరిచయం అయ్యారు 1998. సో ఎంతో దీర్ఘకాలం సార్తో పాటు ప్రయాణించాం. 1998లో అక్కడ చదువుతున్నప్పుడు క్లాసెస్కి వెళ్ళేవారు. సార్ వచ్చేసి ఎవ్రీ వీకెండ్ ఒక సండే వచ్చేవాళ్ళు. అక్కడ అనంతపూర్లో సెంటర్ ఉండేది, క్లాక్ టవర్ దగ్గర. అలాగా స్టార్ట్ అయింది జర్నీ. అక్కడ నేర్చుకోవడము, ప్రతి వీకు సజన సంగతే ఉండేది, సత్సంగం. ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళడము జాబ్ కోసం.
అక్కడ జాబ్ చేస్తుండగానే సార్ ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఉంటే అక్కడ వెళ్ళేవాడిని నేను. సో ఎక్కువగా స్వాధ్యాయం. సార్ మనకు పరిచయం చేసింది ఏంటి? స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ధ్యానం. ధ్యానానికి 50% సమయము, 50% సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. ఇది సార్ చెప్పింది. సో అదే విధంగానే పాటిస్తూ వచ్చాము. 2009కి అవకాశం కలిగి మనకు అంటే మనం చేస్తున్నటువంటి ధ్యాన సాధన. ఇంకోటి నాకు ఎప్పుడు కూడా అంటే ఈ మార్గానికి రావడానికి ఏదో ఒక ఆరోగ్య కారణమో ఇంకోటి ఏది లేదు. ఇది పునర్జన్మ సంస్కారమే చెప్పాలి. ఎందుకంటే నాకు ఏ ప్రాబ్లం లేదు. అంటే ఆరోగ్యం బాగాలేక కొంతమంది వస్తారు, ఏదో ఆశించి ఇంకొంతమంది వస్తారు, ఏదో సంకల్పం నెరవేరితే ఇంకొంతమంది ధ్యానం ద్వారా నెరవేరిందని గట్టిగా పట్టుకుంటారు. నాకు ఏ కారణం లేకుండా గట్టిగా పట్టుకున్నాను. అది దానికి కారణం వచ్చేసి పూర్వజన్మ కర్మ, అంతే. ఓకే, మనము అక్కడ ముగించిన దాన్ని ఎక్కడైతే సమాప్తం చేసామో అక్కడి నుంచి ప్రారంభిస్తాం. ఓకే, సో పూర్వజన్మలో ఎక్కడ స్టాప్ చేస్తామో ఈ జన్మలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలాగంటే రేపు ఏం చేయబోతాం? ఈరోజు రాత్రి చివరగా పడుకునే ముందు ఏం చేస్తామో రేపు అదే చేస్తాం, అవునా కదా? ఏమైనా విభిన్నంగా ఉంటుందా? చాలా తక్కువ విభిన్నంగా ఉండేది. అంత ముందు రోజు పడుకునే ముందు మనం ఏ కార్యక్రమంలో ఏ విషయాల్లో మనము కేంద్రీకరించామో నెక్స్ట్ డే దాని కొనసాగింపు ఉంటుంది, అంతే. అదేవిధంగా కిందటి జన్మలో చివరిలో మనం ఏం చేశామో నెక్స్ట్ జన్మ కూడా దాని కొనసాగింపు అనేది మీరు తెలుసుకోవాలి. మీరు అందరు ఇక్కడికి వచ్చారంటే ఏదో కాకతాళీయంగానో లేకపోతే యాదృచ్ఛికంగా అలా కాదు. అది ఇంతకుముందు యొక్క జన్మ సంస్కారమే మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తుంది. లేకపోతే మరి కోట్ల మంది ఉన్నారు భూమి మీద, 800 కోట్లు పైన ఉన్నారు. అందరూ ధ్యానం ఎందుకు చేయట్లేదు? ధ్యానం అందరికీ ఎందుకు కుదరట్లేదు? అంటే ధ్యానం అనే దానికి ఒక అర్హత కావాలి, దానికి పూర్వజన్మ సుకృతం కావాలి. అది లేనిచో ఈ ధ్యానానికి రావడం జరగదు కదా. అయితే కొంతమంది కొత్తగా ప్రవేశిస్తూ ఉంటారు, వాళ్ళకి కర్మలు నశింపబడుతూ వాళ్ళకి సమయం ఆసన్నమైందంటే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి వారు కూడా ప్రవేశిస్తారు. అది కొత్తగా అప్పుడు ప్రవేశించినటువంటి వాళ్ళు నేర్చుకుంటారు, ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. అంటే అప్పటికే ప్రాపంచికంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వాటికి ఆన్సర్ దొరకక ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి అని ఒక వేధింపు ఉంటుంది వాళ్ళకి. దానికి సమాధానంగానే ఆధ్యాత్మికలకు వచ్చాక వాళ్ళ ఆత్మ సంతృప్తి పొందుతుంది. అంతవరకు సంతృప్తి లేదు. ఎప్పుడైనా చూడండి, తృప్తి అనేది కలగాలంటే లోపల నుంచే రావాలి, కానీ బయట నుంచి ఎప్పుడు తృప్తి రాదు. మీరు అనుకోవచ్చు, ఒక ఉదాహరణకి సంతోషం అంటే ఎలా ఉంటుందంటే అంత తాత్కాలికమే. సపోజ్ నేను కాఫీ టీ తాగితే సంతోషం, మన ఎవరికైనా ఏదైనా కోరుకుంటే అది కలిగితే సంతోషం. కానీ ఆ సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది చూద్దాం కావాలంటే. ఇప్పుడు ఒక బైక్ కొన్నారనుకోండి, బైక్ కొన్నాక ఆ రోజు తృప్తిగా ఉంటుంది, మళ్ళీ రెండో రోజు మూడో రోజు అది మర్చిపోయింటాం, అది పోయింది. మరి ఏమైందా ఆ సంతోషం, ఏమైంది? అలానే ఉండలేదు అది అంటే ఉండదు. ఇవన్నీ కూడా తాత్కాలికమే. అయితే ఒకటి మాత్రం శాశ్వతంగా మనతో పాటు ఉండిపోతుంది. అదేంటి అంటే మనలో నుంచి వచ్చేటువంటి, మన లోపల నుంచి వచ్చేటువంటి తృప్తే దాన్నే సంతృప్తి అంటాం. కాబట్టి అదే ఆత్మతృప్తి, అదే ఆత్మానందము అంటాం. అది ఎప్పుడు ఎవరి వల్ల చెరపడం కానీ, ఒక ఆత్మజ్ఞానమైన కానీ ఆత్మానందాన్ని కానీ ఎవరు మీ నుంచి దూరం చేయలేరు. కాబట్టి శాశ్వతంగా ఏముంటాయో వాటిని పొందడానికి మన ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, సో ఆ విధంగానే నా యొక్క జర్నీ స్టార్ట్ చేసి, సో తర్వాత బెంగళూరులో ఆ సెంటర్ స్టార్ట్ అయ్యాక ఇలాంటి క్లాసెస్ ఎన్నో చేస్తూ వచ్చాం. పత్రిసార్తో పాటు చాలా క్లాసెస్ చేశాం ఆఫ్లైన్లో. ఎక్కువగా 2021 అంటే కోవిడ్ వచ్చేంత వరకు కూడా ఆఫ్లైనే జరిగాయి అన్ని కార్యక్రమాలు. సార్తో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాం, బెంగళూరులో చేశాం అన్నీ కూడా. మా సెంటర్ కూడా బెంగళూరులో ఉండేది. సో నెక్స్ట్ కోవిడ్ వచ్చాక, కోవిడ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి, అన్నీ కూడా ఆన్లైన్కి వచ్చాయి, జూమ్ కార్యక్రమాలు. సో ఈ యొక్క మాతార్ ఫౌండేషన్ యొక్క విశిష్టత ఏమంటే, ఇప్పుడు కూడా వైట్ఫీల్డ్ ప్రాంతంలో మన సెంటర్ రన్ అవుతుంది. అద్భుతమైన సెంటర్ ఉంది అక్కడ. సో దాని నుంచి మనం జరిపేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, 5 భాషల్లో నిరంతరంగా 365 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. 5 భాషల్లో. 5 భాషలు అంటే ఏవి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్. ఈ 5 భాషల్లో క్లాసులు నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఓకే,
తెలుగులో వచ్చేసి మనకు ప్రత్యేకంగా బ్రహ్మముహూర్తంలో ధ్యానం ఉంటుంది 4 నుంచి 5 అర్లీ మార్నింగ్. సో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో. నెక్స్ట్ దాని తర్వాత 5:30 నుంచి 7:30 కార్యక్రమం, అది ధ్యాన సమగ్ర స్వాస్థ కార్యక్రమం. ఆ తర్వాత మళ్ళీ 11 నుంచి 12 గంటలకు సంగీత ధ్యానం, అంతే ఏమి ఉండదు, సంగీతంతో పాటు ధ్యానం చేపిస్తాం 1 గంట. మరి సాయంకాలం వచ్చేసరికి మీకు నైటు 9 నుంచి 10:30 అది కూడా ధ్యాన సమగ్ర స్వాస్థ కార్యక్రమం. సో ఇవి తెలుగులో జరిగేటివి. ఇలానే మనకి కన్నడలో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, ఓకే, తర్వాత హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు మాతార్ ఫౌండేషన్ చేపడుతుంది. సో నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో. ఆఫ్లైన్లో ఎలా చేస్తామంటే ఇలాంటి ధ్యాన సమగ్ర స్వాస్థ కార్యక్రమాల్ని ఒక్కొక్క డిస్టిక్లో చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు కర్ణాటకలో దగ్గర 13 చోట్ల చేశాం, 13 ప్లేసెస్ కంప్లీట్ చేశాం. ఇలానే సో అక్కడ ఎంతమంది రావచ్చు, ఒక 100 మంది రాని, 500 మంది, 1000 మంది రాని, సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది. సబ్జెక్టు చెప్తూనే వెళ్తూ ఉంటాం, ప్రచారం జరుగుతూనే ఉంది. ఆ విధంగా కర్ణాటక, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇది 3వ ప్రోగ్రాం చెప్పాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో నెక్స్ట్ మంత్ అంటే May 16, 17 మనకి అరుణాచలంలో అంటే తిరువన్నమలైలో కార్యక్రమం జరగబోతుంది. సో దానికి అన్ని లాంగ్వేజ్ల వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. మీరందరూ కూడా రావచ్చు. అక్కడ కార్యక్రమం అద్భుతంగా ఉండబోతుంది. సో ఎక్కువ వేడి ఉంది కాబట్టి అక్కడ ఒక ఏసీ హాల్ బుక్ చేసాం, ఎందుకంటే ఈ వేడి ఇంకా అక్కడ ఇక్కడికంటే ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల అయితే అద్భుతమైన ప్లేసు, ఒక శక్తి క్షేత్రం మీ అందరికీ తెలుసు, అరుణాచల క్షేత్రం. సో రమణ మహర్షి ఉన్నటువంటి ప్లేసు. మీరందరూ కూడా May 16, 17 నోట్ చేసుకోండి. సో ఈ విధంగా ఆఫ్లైన్ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఇన్ని కార్యక్రమాల యొక్క ఉద్దేశం ఒకటే, ఏంటంటే పత్రిసారి ఇచ్చినటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికి కూడా ప్రచారం చేయాలి. నంబర్ 1, ఓకే, మొట్టమొదటి గోల్, ఈ యొక్క ఫౌండేషన్ యొక్క గోల్. రెండోది ఏంటంటే దానికి కొంత కొనసాగింపుగా, కొంత అడిషనల్గా ఇప్పుడు సార్ ఎప్పుడు కూడా మీరు సార్తో పాటు అనేక మహాగురువులంతా కూడా ఏం కోరుకుంటారంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్న శిష్యులు అనొచ్చు, వాళ్ళ యొక్క ఫాలోయర్స్ అనొచ్చు, ఇంకా అద్భుతంగా చేయాలని, అద్భుతంగా రాణించాలని కోరుకుంటారు. అదేనా కోరుకుంటేది లేదా? ఒక గురువు మాత్రమే అలా కోరుకుంటారు. ఏం కోరుకుంటారంటే నేను చేసిన దానికంటే నా ఫాలోయరు, నా అనుచరులు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటారు. సో దాంట్లో భాగంగానే మాతార్ ఫౌండేషన్ మేము ఏం చేసామంటే ధ్యానం, జ్ఞానంతో పాటు మరి దేహం యొక్క ఆరోగ్యాన్ని కాపాడేదానికి మన సనాతన ధర్మంలో ఎన్ని పద్ధతులు ఉన్నాయో దేన్ని వదలలేదు. ఏ పద్ధతిని కూడా వదలకుండా అన్ని పద్ధతులు నేర్పించాం. ఆన్లైన్ నేర్పించాం, ఆఫ్లైన్ నేర్పించాం. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మీరందరూ నేర్చుకోబోతారు. ఈరోజు అంతా కూడా ఈరోజు రేపు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత మీలో ఒక విభిన్నమైన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని మీరు ఇంటికి మోసుకోలేక మీరు దాన్ని పాటిస్తూ పోతే మీ జీవితము సో ఇంకా అద్భుతంగా తయారవుతుంది. మరి ధ్యానం చేస్తున్నాం కదా, సరిపోతుంది కదా అనుకోవచ్చు కదా. అయితే ధ్యానం ఎట్లాంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాత్రం ధ్యానం చేస్తారు. బయట ఉన్న మీ మిత్రులు ఉంటారు చాలామంది, ధ్యానం చేయరు. సరే చేయమన్నా ఎంత బలవంతం చేసినా వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళకు అర్హత లేదు. అట్లని చెప్పి వాళ్ళు తప్పు కాదు, దే ఆర్ ఆల్ రైట్. ఎవ్రీబడి ఈజ్ ఇన్ దేర్ ఓన్ జర్నీ ఆఫ్ లైఫ్. వారి జీవన ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు, అంతే. ఆత్మ ప్రయాణం, దీంట్లో ఎవరు తప్పు లేదు, ఎవరు కరెక్టు కాదు. ఒక తప్పు చేసిన వ్యక్తి కావచ్చు, దొంగ, ఇంకోరికి ఎవరు కావచ్చు, అందరూ వారి యొక్క మన స్థాయిని బట్టే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే మనందరికి తెలుసు పుట్టిన ప్రతి ఆత్మ ఎదుగుతూ వస్తుంది. మనకున్న 6 ఆత్మ స్థాయిలు ఉన్నాయి. అంటే ఆత్మ స్థాయిలు అంటే ఆత్మ దశలు అని చెప్తాం కదా. శైశవాత్మగా పుట్టి, బాలాత్మగా, మరి యువాత్మగా, మరి తర్వాత వృద్ధాత్మగా, ఆ తర్వాత విముఖాత్మ, ఆ తర్వాత అనంతాత్మగా అలా ఎదుగుతూ ఉంటాం. మనం ఒకే ఆత్మస్థితిలో అందరూ కూడా పుట్టేది శైశవాత్మ స్థితి. అయితే ఒక్కొక్కరు ఒక స్థాయికి ఎదిగి ఉంటారు. కాబట్టి మన ఇంట్లోనే నలుగురు ఉంటే 2 ధ్యానం చేస్తే 2 ధ్యానం చేయరు, అవునా కదా. సో వాళ్ళని అట్లే వదిలేస్తే ఏమవుద్దంటే వాళ్ళ అనారోగ్యం వస్తే అల్లకపోతే హాస్పిటల్కి పోతారు, మీకు సమస్యలు తెచ్చిపెడతారు వాళ్ళు. మీరు ధ్యానం చేస్తూ ఉంటారు కదా, మీకు డిస్టర్బెన్స్గా తయారవుతుంది అది, అవునా కదా. అదే వాళ్ళకి ఏం చేయాలి అప్పుడు అంటే మన సనాతన ధర్మంలో పద్ధతులను ఉపయోగించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే. వాళ్ళు ధ్యానం అంటూ చేయరు, ఫర్ కన్ఫర్మ్.
అయితే మీరు ప్రయత్నం చేయొచ్చు, చేయండి, ధ్యానం చేయండి, బాగుంటుంది చెప్తూ ఉంటాము. మిమ్మల్ని చూసి కొంతమంది మారుతారు. మీ ఇంట్లో ఒక అంటే భార్యనో భర్తనో చేస్తూ ఉంటారు. మీలో వచ్చిన అభివృద్ధిని చూసి భర్త మారే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ అతనికి అర్హత లేదా అతనికి సమయం దగ్గరకు వచ్చింటేనే మాత్రం వస్తాడు, లేకపోతే ధ్యానానికి రాడు. ఓకే, మీకు సహకరిస్తాడు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడు. కానీ అతని ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి అల్లోపతి మీదనో ఎక్కడో డిపెండ్ అయి ఉంటాడు. అది చేయొద్దు, అల్లోపతి మీద డిపెండ్ కావద్దు, ఇంగ్లీష్ మెడిసిన్ పోవద్దు. అంటే అప్పుడు ఏం చేయాలి మరి? ఆ ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నాయా తెలుసుకోవాలి. ఆ తెలియజేసేటువంటి విధానమే, ఆ యొక్క వేదికనే ఈ మహావతార్ ఫౌండేషన్. ఓకే, సో అలా తెలియజేయకపోతే నష్టం ఏంటి అంటే ఖచ్చితంగా నష్టం ఉంది. మనం ధ్యానులం, మన ఇంట్లో ధ్యానం చేయని వాళ్ళు ఉంటారు, మన చుట్టూ మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ధ్యానం చేయని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరికీ మరి ఇంకా వాళ్ళందరికీ ఏంటి, వాళ్ళకు ఉన్న పరిష్కారాలు ఏంటి అని చూస్తే, ధ్యానం కాకుండా ఏ పరిష్కారాలు ఉన్నాయని చూస్తే అందరికీ అల్లోపతి హాస్పిటలే కనిపిస్తుంది. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా పరిగెత్తారు. చిన్న తలనొప్పికి మెడికల్ స్టోర్కి, జ్వరం వస్తే, జలుబు వస్తే, ఒకవేళ హెడేక్ వస్తే, మైగ్రేన్ వస్తే అన్నిటికీ ఎక్కడికి పరిగెత్తారో? అల్లోపతి హాస్పిటల్కు. మీకు అందరికి తెలుసు అల్లోపతి హాస్పిటల్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. ఎన్నో టెస్టులు రాస్తారు, తర్వాత ఇచ్చిన ఏ మందుకు కూడా అన్నిటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్, ప్రతి ఒక్కదానికి సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఓకే, ఎవ్రీ మెడిసిన్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. ఇట్స్ కాల్డ్ ADR, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అని ఒకటి ఉంది. అది మీరు చదవండి కావాలంటే, మీకు తెలుస్తుంది. అందుకే ఏం చెప్తామంటే ఎవ్రీ పిల్ ఈజ్ ఫాలోడ్ బై ఇల్. చెప్పండి, ఎవ్రీ పిల్ ఈజ్ ఫాలోడ్ బై ఇల్. అర్థమైందా? ఒక మాత్రకి దాని వెనకనే ఒక వ్యాధి పొంచుకొని ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పక్కన పెట్టి నో మెడిసిన్ నో డాక్టర్ కాన్సెప్ట్లో ఎన్నో చికిత్సలు తయారు చేశాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ లిస్టులో అన్ని చికిత్సలు కూడా మనం తయారు చేశాం. వాటన్నింటినీ కూడా మనం ఎంతో వివరంగా ఆన్లైన్ ఆఫ్లైన్లో చెప్తూ వచ్చాం. అది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి కూడా ధ్యానంతో పాటు ఇవన్నీ ఉంటే ఏ సమయంలో అయినా ఎప్పుడైనా కానీ అవసరం రావచ్చు అనేది మన యొక్క సంకల్పం. అంటే మన యొక్క ఈ మహావతార్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం అది. సో ధ్యానం చేస్తూ ఉంటాం, ఒకరోజు చేయలేకపోవచ్చు, ఏదైనా కొన్ని అననుకూల పరిస్థితుల వల్ల ధ్యానం చేయలేకపోవచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము ఈ చికిత్సలు వాడుకోవచ్చు. జస్ట్ ఒక ముద్ర పెట్టుకోండి, ఒక ముద్ర చేయండి, ఒక ఆకుప్రెజర్ టెక్నిక్ ఉపయోగించుకోండి, లేదంటే జీవనశైలి సూత్రాలు ఎన్నో చెప్తాం, ఈరోజు అంతా తెలియజేస్తాం కదా, పాటించండి. మీ యొక్క ఆరోగ్యం అక్కడికే సరిపోతుంది. మీరు ఏ హాస్పిటల్ చుట్టూ ఏ డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, ధ్యానం ద్వారా అనేక చికిత్సలు పొందుతాం. ఓకే, దాంతోపాటు ఇన్ని చికిత్సలు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. సో దీంట్లో వివరంగా చెప్పాలంటే మీరు చూడొచ్చు, డయాస్ మీద రాసి ఉన్నాం క్లియర్గా. మనం ఏం చేసామంటే మర్మ వైద్యం, ముద్రా థెరపీ, ఆకుప్రెషర్, ఓకే, అనేక చికిత్సలు నేర్పిస్తూ వచ్చాం. సో ఎస్పెషల్లీ ముద్రా విజ్ఞానం గురించి ఎంతమంది విన్నారు ఇక్కడ? ముద్రా విజ్ఞానం చేతులు ఎత్తండి. ముద్రా విజ్ఞానం ఓకే, చాలా తక్కువ. ఇలాంటిది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఇంత అద్భుతమైన జ్ఞానం చూడండి. సనాతన ధర్మంలో ముద్రా విజ్ఞానం కావచ్చు, శివంబు థెరపీ కావచ్చు, స్వర విజ్ఞానం కావచ్చు, యోగా ప్రాణాయామం కావచ్చు, ఇవన్నీ ఎవరు నేర్పించింది చెప్పండి? అందరూ యోగులే. దీని వెనక ప్రతి గ్రంథం వెనక ఒక యోగి ఉన్నాడు. ఆయుర్వేదం తీసుకోండి, ఆయుర్వేదంలో చరక మహర్షి, సుశ్రుత మహర్షి కదా, వాగ్భటాచార్యులు, వీళ్ళందరూ ఎంతో కృషి చేసి ఆ యొక్క గ్రంథాలను రచించారు. రైట్. అన్ని వేదాలు ఉన్నాయి, 4 వేదాలు. అథర్వ వేదం అని ఉంది. అథర్వ వేదంలో ఆయుర్వేదం అథర్వవేదం నుంచి వచ్చింది. మరి ఈ వేదాలు ఇవన్నీ చెప్పినటువంటిది అంతా కూడా ఋషులు మునులే కదా. మరి వారు ఎందుకు చెప్పారు అంటే ఎప్పుడో ఒకసారి ఈ మానవాళికి అవసరం వస్తాయి ఇవి అని చెప్పారు. మనమేం చేసామంటే అవి మాత్రం పక్కన పెట్టి ఈ ఇంగ్లీష్ విద్య అనేది ఉందో దానికి అలవాటు పడ్డాం. మెకల్ అని చెప్పేసి ఒక ఆయన
ఇంగ్లీష్ అంటే బ్రిటిష్ నుంచి వచ్చి ఆయన మొత్తం మన గురుకులాలన్నీ సందర్శించారు. అన్ని గురుకులాలు మన భారతదేశంలో అప్పటికే గురుకుల వ్యవస్థ ఉండింది కదా, అంటే స్వాతంత్రం మునుపు నేను చెప్తున్నా. అవన్నీ గమనించి తీసుకెళ్ళి బ్రిటిష్ పార్లమెంట్ ఒక రిపోర్ట్ ఇస్తారు ఆయన. ఏమనంటే అంటే ఈ యొక్క భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నా బలహీనం చేయాలంటే ఒకటే ఒకటి ఉంది, గురుకులాలు మొత్తం నాశనం చేయాలని చెప్తారు. ఇది ఆయన ఇచ్చిన రిపోర్ట్. ఆ దెబ్బతో అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇస్తుంది, గురుకులాలు మొత్తం వ్యతిరేకం, దీనికి ఒక సైంటిఫిక్ బేస్ లేదు, అన్నీ క్లోజ్ చేయండి అని చెప్పి అన్నీ బలవంతంగా క్లోజ్ చేపిస్తారు. అంతటితో స్టార్ట్ అయింది మతం పతనం. భారతదేశ పతనం ఎక్కడ స్టార్ట్ అయింది? మన సంస్కృతి పతనం అంటే అక్కడ పతనం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఇచ్చినటువంటి విద్య, వాళ్ళు ఇచ్చినటువంటి వైద్యం, వారు ఇచ్చినటువంటి ఆహారం, వారు ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. మనవన్నీ కనుమరుగైపోయినాయి. వాటన్ని తిరిగి తీసుకొచ్చేదే మన మావతార్ ఫౌండేషన్. అర్థమైందా? సో కాబట్టి ఇన్ని మన సంస్కృతిలో మన సాంప్రదాయాల్లో చెప్పిన ప్రతి ఒక్కటి సైంటిఫిక్కే. ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అర్థమైందా? తర్వాత కాళ్ళకు మెట్టెలు ఎందుకు ఉంటాయి, తర్వాత గాజులు ఎందుకు వేసుకుంటారు మహిళలు, రింగ్ ఇక్కడ ఈ చెవులు కుట్టించుకుంటారు, ఇక్కడ ఎందుకు కుట్టించుకుంటారు, ముక్కుకి ఎందుకు ముక్కు పుడక పెడతారు, అన్నిటి కారణాలు ఉన్నాయి. ఏం చేస్తాం చెప్పండి? అయితే ఇవన్నీ ఎవరు ఇవన్నీ చేసి మనకి ఇచ్చిందంటే యోగులు, మన ఋషులు. వాళ్ళ సాంప్రదాయాలను అలా అట్లా తయారు చేసి మన సంస్కృతిలో ప్రవేశపెట్టి వదిలేశారు అంతే. ఓకే, మనం ఎలా తయారామంటే బ్రిటిష్ విద్యను నేర్చుకొని, అంటే ఆ ఇంగ్లీష్ విద్య నేర్చుకొని ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టేసి దాని నుంచి దూరంగా పోయి ఇప్పుడు దుఃఖంలో డైరెక్ట్గా పడిపోయాం. ఎప్పుడైతే ఇవన్నీ వదిలేసాం కదా, ఎక్కడికి వెళ్ళాము? ఇప్పుడు పూర్తి దుఃఖమయంగా మన జీవితాన్ని నడుపుతున్నాం. దుఃఖము, రోగము, కష్టము ఇవన్నీ మన జీవితంలో భాగమైపోయినాయి. అదే మన సంస్కృతి సాంప్రదాయాలను కరెక్ట్గా కాపాడుకొని వాటిని పాటిస్తూ పోయింటే ఈ కష్టాలు వచ్చిండేవి కాదు. ఉదాహరణకి ఇక్కడ మెట్టెలు పెడతారు కదా లేడీస్కి, వాటి వల్ల ఏమవుతుందంటే అక్కడ కొన్ని ఆకుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ వచ్చేసి ఎనర్జీ పాయింట్స్. అవి ఎప్పుడు ప్రెస్ అవుతూ ఉంటే మీకు పీరియడ్స్ కరెక్ట్ టైంలో అవుతాయి. పీరియడ్స్ ఎక్కువ తక్కువ కావు, లేకపోతే ఇంబ్యాలెన్స్ అవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఇప్పట్లో చూస్తున్నాం మనం. ఈ మోడర్న్ సొసైటీలో చాలామంది యూట్రస్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎంతోమంది గర్భాశయాన్ని తొలగించుకుంటున్నారు. కారణం ఏంటంటే మన యొక్క అస్తవ్యస్త జీవనశైలి, అస్తవ్యస్త ఆరోగ్య ఆహార విధానాలు, ఇవన్నీ మన సాంప్రదాయం నుంచి దూరం వచ్చాం కాబట్టి ఈ అనర్థాలు ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మరి తిరిగి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే సో ముద్రలు నేర్పిస్తున్నాం, ఆకుప్రెషర్ చెప్తున్నాం, శివము థెరపీ నేర్పించాం, జీవనశైలి సూత్రాలు నేర్పించాం. ఏది తినాలి, ఏది తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎలా నిద్రపోవాలి, సో తర్వాత ఆహారం ఎలాంటి ఆహారం తినాలి. మనమందరం కూడా ధ్యానులం, శాకాహారులం కదా. అయితే శాకాహారంలో మనం ఒక లోపం ఉంది. అదేంటంటే శాకాహారం అని చెప్పి విషాహారం తింటున్నాం. అది కరెక్ట్ ఏమో అని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాం. అక్కడ కూడా మన ఋషులు మునులు నేర్పించిన ఆ యొక్క విధానాన్ని పాటించట్లేదు మనం. మన ఋషులు ఏం చెప్పారు? నువ్వు వండేటువంటి ఆహారము, నువ్వు తయారు చేసే ఆహారము ప్రకృతి సహజంగా ఉండాలని చెప్పారు. ఇప్పుడు ఎవరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు చెప్పండి? అందరూ చేసేదే రసాయనిక వ్యవసాయం. ఇంత మాత్రం మనకు అర్థం కావాలి కదా. ఎప్పుడైతే మనకు మూలంగా ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది దాన్ని కరెక్ట్గా తయారు చేయకుండా ఆరోగ్యం బాగా కావాలంటే ఎలా బాగా అవుతుంది చెప్పండి? దేహంలో విషమేసి అది బాగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. అవుతుందా? అది సాధ్యమే కాదు. దేహానికి ఇచ్చే ఆహారము ఎలాంటి విషం లేకుండా, మాలిన్యం లేకుండా, మలినం లేకుండా ఇస్తే మన దేహం కూడా అలానే తయారవుతుంది. సో అది మర్చిపోయాం. ఋషులు మునులు చెప్పినటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తిగా మనం తొలగించేసుకున్నాం. ఏ పొలంలో కూడా ఒక ఆవు లేదు. ఎక్కడైనా చూసారా? ఒక గోశాలలు ఎక్కడో కనుమరుగు, అంటే ఎక్కడెక్కడో దూర ప్రాంతం పోతే ఒక గోశాల ఉంటుంది. అలా కాదు, యాక్చువల్గా ప్రతి పంట పొలంలో ఒక గోశాల ఉండాలి. అవునా కదా? అలా ఉండినటువంటి
ఆ స్థితి మనం తిరిగి తీసుకొచ్చుకోవాలి. అది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. దెర్ ఇస్ నో డౌట్.